जितने लोगों को इतने बड़े एग्जीबिशन में एक फायर ब्रिगेड सीएम केसीआर साहब एक फायर ब्रिगेड, केटीआर साहब एक फायर ब्रिगेड, कहाँ गए पूरे यहाँ पे जितने भी पुलिस वाले थे सबसे पहले वो लोग भागे यहाँ से आग लगते की अपने अपने गाड़ियाँ लेके यहाँ पे ही बैठते थे पूरे पुलिस पूरे गए, कोई भी नहीं थे रुकाने वाले। హలో రంగారెడ్డి గారు, ఇప్పటికైనా మంటలు అదుపులోకి వచ్చాయా? అదుపులో ఉన్నాయి సార్, మంటలు కంప్లీట్ అదుపులో ఉన్నాయి. ఒక 15-20 ఫైర్ ఇంజన్లు ఉన్నాయి ఇక్కడ, మొత్తం అంత కంట్రోల్ చేసినా ఏం లేదు సార్. అయితే రంగారెడ్డి గారు, ఇప్పటి వరకు ఎన్ని దుకాణాలు దగ్ధమయ్యాయి? ఇటువంటి దీంట్లో ఏమైనా ప్రమాదం సంభవించి ఎవరైనా గాయపడ్డారా? క్యాజువాలిటీస్ నిల్ సార్, ఎవరికి ఏమి దెబ్బలు కూడా తగలేదు సార్, ఒక ఫైర్ కూడా అది కాలేదు సార్ ఇక్కడ. అయితే రంగారెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం మీరు సంఘటనా స్థలంలో ఉన్నారా? ఇప్పటి వరకు ఎన్ని దుకాణాలు తగలబడ్డాయి? ఎంతవరకు నష్టం వాటిల్లిందని భావిస్తున్నారు? సంఘటన స్థలం నుంచే మాట్లాడుతున్నాను సార్ మీ దగ్గర. ఒక సార్ అంచనా నేను అంటే ఫైర్ అంత గుంపులుగా ఉన్నారు, అంత మనం అంత దూరాన్ని ఒక 30 నుంచి 35 షాపులని నేను అనుకుంటున్నాను సార్. మనము ఒక గంట తర్వాత ఐ కెన్ సే సంథింగ్ ఎగ్జాక్ట్ ఫిగర్ సార్. అయితే రంగారెడ్డి గారు, అసలు ప్రమాదానికి గల కారణం ఏంటి ఇప్పటికైనా తెలిసిందా? సార్ ఒకరొకరు విధంగా చెప్తున్నారు, ఇక డీటెయిల్ ఎంక్వైరీ చేస్తే గానీ మనకు ఫైండ్ అవుట్ కాదు అది. అయితే ఒకరు ఏటీఎం క్యాష్ లో ఫైర్ వచ్చిందని, అదే షార్ట్ సర్క్యూట్ అని ఒకరు, ఎవరో సిగరెట్ లాగి పారేసిందని ఒకరు, ఇలాంటి విషయాలు వాళ్ళు చెప్తున్నారు. మనం అవన్నీ పట్టించుకోకూడదు, మనం ఎంక్వైరీ చేసి ఫైండ్ అవుట్ ఇమ్మీడియట్ సార్. టుమారో మార్నింగ్ వీ కెన్. అయితే రంగారెడ్డి గారు, ఇప్పటికే భారీగా నష్టపోయామని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడున్న అగ్నిమాపక శకటం సకాలంలో స్పందించకపోవడంతో ఒకదానితో మొదలైన మంటలు భారీగా వ్యాపించాయని చెప్తున్నారు. దీనికి మీరేమంటారు? అని సార్ ఇక్కడ ఉండే స్టాల్ హోల్డర్స్ అంటున్నారు, కానీ ఐఎమ్ నాట్ సే ఎగ్జాక్ట్లీ ఫర్ దాట్, బట్ ఐ హ్యావ్ టు ఎంక్వైరీ దట్. ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఐ కెన్ సే సార్, నాట్ లైక్ దట్. నేనైతే ఇక్కడ ఉన్నాను, స్పాట్ మీద ఉన్నాను. వాళ్ళు ఒక 10 నిమిషాలు వచ్చింటే అయిపోయి ఉన్నామో, కానీ ఇట్ విల్ టేక్ 25 మినిట్స్ అయింది సార్ మనకు. అందుకోసం రంగారెడ్డి గారు, ఇప్పటికే అంత పెద్ద నుమాయిష్ ఎగ్జిబిషన్ లో ప్రతి సంవత్సరం భారీ ఎత్తున జరిగే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అగ్నిమాపక నియంత్రణ చర్యలు తీసుకోకపోవడం ఎంతవరకు సమంజసం చెప్తున్నారు? అయితే మా దగ్గర 4 ఫైర్ ఇంజన్ మోటార్స్ ఉన్నాయి, 4 ఫైర్ వాళ్ళతోటే కంట్రోల్ అయింది కదా. 4 ఫైర్ ఇంజన్ మోటార్స్ ఉంటాయి మన దగ్గర, అవే చేశాయి. తర్వాత మేము మళ్ళా తర్వాత కావాలని ఎక్కువ అవుతుందేమని ప్రికాషన్ వీ కాల్ సంబడి ఎల్స్ గౌలి కూడా అక్కడికి వెళ్ళి మేము ఫైర్ పిలిపించాం సార్. అయితే ఇప్పటి వరకు మొత్తంగా చూసుకున్నట్లయితే నుమాయిష్ లో ఎంత భాగం నష్టానికి గురైంది అనుకుంటున్నారు? ఇట్ ఈస్ జస్ట్ 5% ఆర్ 6% అంతే ఉంటుంది సార్, కొద్దిగా ప్లేస్ సార్. దిస్ ఈస్ వెరీ స్మాల్ పీస్ ఆఫ్ ది ఏరియా, ఇట్ ఈస్ డ్యామేజ్ సార్. అయితే రంగారెడ్డి గారు, వీళ్ళు వ్యాపారులు మాత్రం భారీగా ఆరోపణలు చేస్తున్నారు, సకాలంలో స్పందించలేదని, సరైన సౌకర్యాలు లేకపోవడం వల్లనే ఇది వ్యాపించిందని చెప్తున్నారు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి సార్, సౌకర్యాలు లేవంటే ఫైర్ అయినప్పుడు ఫైర్ ఇంజన్ వాళ్ళు ఇమ్మీడియట్ గా స్పందించి ఉండింటే అయిపోతుండే, కొద్దిగా లేట్ అయిందని వాళ్ళే అంటున్నారు. నేను వచ్చేదాకా ఫైర్ ఇంజన్ అన్ని ఎవ్రీథింగ్ ఐ అలర్ట్ ఎవ్రీబడి అండ్ ఐఎమ్ ఆన్ ది స్పాట్ ఓన్లీ. ఫస్ట్ స్పాట్ గానే ఉన్నాను నేను. ఐ కంట్రోల్ ఎవ్రీథింగ్. ఆ నుంచి మళ్ళీ నేను గౌలిగూడకు ఫోన్ చేసి మళ్ళీ పిలిపించాను. ఇవన్నీ అందరు అంటే ఒకటి ఏమైంది సార్, ఇవి బట్టల షాపులు సార్. ఫైర్ అయితే ఇమ్మీడియట్ గా 1 by 1 పోతుంటారు సార్, అది ప్రాబ్లం సార్. ధన్యవాదాలు రంగారెడ్డి గారు. హైదరాబాద్ నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో
ఆంధ్ర బ్యాంక్ స్టాల్లో చెలరేగిన మంటలు క్రమంగా పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఈ మంటల్లో చాలా వరకు స్టాళ్లు మంటల్లో తగలబడిపోయాయి. నుమాయి స్టాళ్లలోని వస్తువులన్నీ బూడిద దిబ్బల్లా మారిపోయాయి. వెంటనే అక్కడున్న అగ్నిమాపక యంత్రాలతో ఆర్పేందుకు ప్రయత్నించిన మంటలు అదుపులోకి రాలేదు. ఆ తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్న జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. హైదరాబాద్ మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్ మంటల్ని అదుపు చేసే చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రదర్శన చూసేందుకు వచ్చిన సందర్శకులు అగ్ని ప్రమాదంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. మరి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఒక మహేష్ బ్యాంక్ అనే బ్యాంకులో అంటుకున్న షార్ట్ సర్క్యూట్ వల్ల మరి దాంతో అన్ని దుకాణాలు కూడా వ్యాపించడం జరిగింది. ఈ లోకల్గా ఉన్న మరి దుకాణదారులు ఏదైతే ఉన్నారో ఒకరికొకరు అప్రమత్తం చేసుకోవడం వల్ల ప్రాణ నష్టం లేకుండా మరి జరగడం జరిగింది. మరి ఎమ్మటే అప్రమత్తమైన పోలీసు, ఫైరు, మరి ట్రాఫిక్, జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ అందరూ కూడా ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకోవడం వల్ల మరి ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం లేకుండా ఆస్తి నష్టం చాలా భారీగా జరిగింది. మరి చాలామంది దుకాణదారులు కూడా మరి గగ్గోలెత్తుతున్నారు, చాలా బాధపడుతున్నారు. మరి అయినప్పటికీ దాదాపు 70-80% మంటల్ని ఎగిసిపడే మంటల్ని కూడా మరి కంట్రోల్ తీసుకున్నాం. మరి ఇంకొద్దిసేపు సిటీలో ఉన్న ఫైర్ ఇంజన్స్ అన్ని కూడా 17-18 ఫైర్ ఇంజన్స్ ఫైర్ ఫైట్ చేస్తున్నారు. 150 మంది ఫైర్ ఫైటర్స్ చాకచక్యంగా వాటిని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి పూర్తి స్థాయి విచారణ ఏంటిదనేది ఈ ఫైర్ మంటలు కొంత అదుపులోకి వచ్చినాక దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ జరుగుతుంది. ఆ సమయంలో భారీగా సందర్శకులు ఉన్నారు కూడా, వారి పరిస్థితి ఎలా ఉంది, వారందరినీ కూడా ఎలా? డెఫినెట్గా ఈరోజు అతి భారీగా 30,000 మంది సందర్శకులు వచ్చినట్టుగా సమాచారం. వారందరినీ కూడా మరి ఇక్కడ ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంటు, మరి పోలీసు, ఫైర్ సిబ్బంది, వాటర్ వర్క్స్ వీళ్ళందరూ వచ్చే లోపే ఇక్కడ చాలా మంది కూడా వారిని పంపించడం జరిగింది. అందరూ కూడా ఎంక్వైరీ చేశారు. మరి చేసినప్పటికీ ఎవరు కూడా మరి అలా మనుషులు లేరు, ఆస్తి నష్టం మాత్రమే జరిగిందన్నారు. మరి ఇంత తొందరగా ఇంత పెద్ద అగ్ని ప్రమాదాన్ని మరి తీసుకొచ్చిన సిబ్బంది అందరికీ కూడా అన్ని డిపార్ట్మెంట్లకు మరి ఇటు పోలీసు, ఫైరు, జిహెచ్ఎంసీ, మరి డిజాస్టర్ మేనేజ్మెంటు, అదేవిధంగా ట్రాఫిక్, వాటర్ వర్క్స్ ఎవరి పని వాళ్ళు ఈ కోఆర్డినేషన్ తోటి చేయడంతో మరి ఆస్తి నష్టం మాత్రమే జరిగి ప్రాణ నష్టం జరగకుండా బయటపడ్డారు. నిజంగా అధికారులందరినీ కూడా అభినందిస్తున్నాం. క్షతగాత్రుడు గాయాలు ఏమైనా? కొంతమందికి గాయాలైనాయి. స్థానిక దుకాణదారులు ఎవరైతే ఉన్నారో వారిని కొద్దిగా కాపాడి చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్, క్లినిక్ పంపించడం జరిగింది. పెద్ద భార నష్టం అయితే ఏం జరగనట్టుగా సమాచారం ఉంది. ఇక్కడ అగ్నిమాపక యంత్రాలు ఉన్నప్పటికీ కూడా సకాలంలో చేరుకోలేదని స్టాల్స్ నిర్వాహకులు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఉన్న అగ్నిమాపక సిబ్బంది ఏదైతే ఉందో వాళ్ళు అడవుడిగా ఒక 10-15 మినిట్స్ మరి దానికి ఆలోపే ఇక్కడ రేగిన నేచర్ ఏదైతే ఉందో ప్లాస్టిక్ కానీ, ఇక్కడ బట్టలు కానీ, క్లాత్ ఫైర్ తోటి అయింది కాబట్టి దాన్ని అదుపు చేయడానికి ఒక 15 నిమిషాలు టైం పట్టింది. ఇక్కడ ఏదో ఒక హోటలో, ఒక రెస్టారెంటో, మరి ఒక సూపర్ మార్కెటో కాదు, ఇక్కడ ఉన్న నేచర్ ఆఫ్ అవన్నీ కూడా లైట్ వెయిట్ ఉన్న దుకాణాలు కాబట్టి చాలా మందికి ఒక బాధాకరమైన మరి దుకాణదారులందరూ కూడా మరి ఏడ్పులు పెడవబ్బలతో ఉండటానికి కారణం. మరి ఫైర్ తొందరగా అదుపులోకి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న ఫైర్ అయిన మెటీరియల్ అలాంటిది కాబట్టి తొందరగా అదుపులోకి రాలేకపోయింది. ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ప్రస్తుతం ఎన్ని యంత్రాలు ఇక్కడ పనిచేస్తాయి? నాకు తెలిసి 18 నుంచి 19 ఫైర్ ఇంజన్స్ ఇప్పుడే, ఒక 8 ఇంజన్లు ఇప్పుడే వచ్చాయి. అంతకుముందు 10 ఇంజన్లు ఫైర్ ఇంజన్లు ఉన్నాయి. 150 నుంచి 200 మంది ఫైర్ సిబ్బంది, దాదాపు ఒక 500 మంది పోలీస్ సిబ్బంది, మరి జిహెచ్ఎంసీ, డిజాస్టర్ మేనేజ్మెంటు, వాటర్ వర్క్స్ అందరూ కూడా ఒక 700 మంది మరి అధికారులు దీని చుట్టూ కూడా మరి దాన్ని ఫైర్ ఫైటింగ్ చేస్తున్నారు. ఒక 45 నిమిషాల నుంచి 1 అవర్ లోపల పూర్తి స్థాయి అదుపులోకి వస్తుంది అనేది మరి మేము అంచనా వేస్తున్నాం. ప్రమాదానికి కారణం ఏమని ఇప్పుడు ప్రాథమికంగా భావిస్తున్నాం? షార్ట్ సర్క్యూట్ మరి మహేష్ బ్యాంక్ ప్రాంతంలో జరిగిందని చెప్పి ఇక్కడ స్థానిక దుకాణదారులు చెప్తున్నారు. దాని మీద పూర్తి విచారణ జరిగి దీని బాధ్యులు ఎవరు, ఏ రకంగా జరిగిందనేది ఎంక్వైరీ చేసి దానిపైన తగు చర్యలు కూడా తీసుకుంటాం. ఎన్ని స్టాల్స్ ఇప్పటివరకు తగలబడిపోయి, నష్టం ఎంత వరకు ఉండొచ్చిన అంచనా? ఆల్మోస్ట్ మరి 100-150 స్టాల్స్ ఉన్నట్టుగా ఉంది. 50-60 ఎకరాల పైన విస్తీర్ణంలో ఉంది. దీన్ని పక్కనున్న దుకాణాలకు మరి పాకకుండా అధికారులు రిస్ట్రిక్షన్ చేయడం జరిగింది ఫైర్ సిబ్బందితోటి. దానివల్ల ఇంకా కొంత ప్రమాదం జరగకుండా చూసుకోవడానికి అప్రమత్తమైరని చెప్పుకోవచ్చు. ఇది కూడా మొత్తం మీద అంటే ప్రమాదం మరి కొద్దిసేపట్లో అదుపులోకి వస్తుందని మేయర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి అగ్నిమాపక యంత్రాలన్నీ కూడా ఇక్కడ తరలిస్తున్నారు. అయినప్పటికీ కూడా మంటలు మాత్రం తీవ్రంగా ఉన్నాయి. చుట్టూ భారీగా దట్టమైన పొగలు ఉన్నాయి. అదేవిధంగా మంటల్లో దాదాపుగా తగలపడిపోయాయి. ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్లో దాదాపుగా కొంతమంది ఈ తొక్కిసలాట, అదేవిధంగా దట్టమైన పొగ ఊపిరాడక కొంతమంది అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తుంది. ఆ సంఖ్య ఇంకా తెలియాల్సింది. దాదాపు 10 మందికి పైగా అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తుంది. వారిని ఆసుపత్రిలోకి తరలించినట్టుగా తెలుస్తుంది.
మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా గందరగోళమైన వాతావరణం ఇంకా నెలకొంది. దాదాపుగా ఒక వేల సంఖ్యలో ఉన్నటువంటి సందర్శకులందరినీ తరలించారు. ఆ క్రమంలో ఒక్కసారిగా జరిగినటువంటి ప్రమాదంలో గందరగోళమైన వాతావరణం నెలకొంది. చిన్న స్టాలే మీకు అంత స్టాలే ఉంటాయి. దీంట్లో 2 ఇంకా బ్యాక్ మొత్తం అక్కడ వరకు అంటుంది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో ఆంధ్రా బ్యాంక్ స్టాల్లో చెలరేగిన మంటలు క్రమంగా పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఈ మంటల్లో చాలా వరకు స్టాళ్లు తగలబడిపోయాయి. నుమాయి స్టాళ్లలోని వస్తువులన్నీ బూడిద దిబ్బల్లా మారిపోయాయి. వెంటనే అక్కడున్న అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాలేదు. ఆ తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్న జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. హైదరాబాద్ మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్ మంటల్ని అదుపు చేసే చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రదర్శన చూసేందుకు వచ్చిన సందర్శకులు అగ్ని ప్రమాదంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో ఆంధ్రా బ్యాంక్ స్టాల్లో చెలరేగిన మంటలు క్రమంగా పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఈ మంటల్లో చాలా వరకు స్టాళ్లు తగలబడిపోయాయి. నుమాయిస్ స్టాళ్లలోని వస్తువులన్నీ బూడిద దిబ్బల్లా మారిపోయాయి. వెంటనే అక్కడున్న అగ్నిమాపక యంత్రాలతో మంటలు నార్పేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాలేదు. ఆ తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్న జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మంటల్ని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాయి. హైదరాబాద్ మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్ మంటల్ని అదుపు చేసే చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రదర్శన చూసేందుకు వచ్చిన సందర్శకులు అగ్ని ప్రమాద భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. చిన్న స్టాలే మీకు అంత స్టాలే ఉంటాయి. దీంట్లో 2 ఇంకా బ్యాక్ మొత్తం అక్కడ వరకు అంటుంది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద పరిస్థితిని మా ప్రతినిధి చారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రమాదం తీవ్రత ఇంకా కొనసాగుతుంది. ఇంకా మంటలు రగులుతూనే ఉన్నాయి. దాదాపుగా ఇక్కడ ఉన్నట్టు చుట్టుపక్కల ఉన్నటువంటి అగ్నిమాపక యంత్రాలన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. భారీ సంఖ్యలో ఇక్కడ ఉన్నటువంటి చేశారు. అయితే దాదాపుగా కొన్ని వందల సంఖ్యలో ఉన్నటువంటి స్టాల్స్ ఒకదాని వెంట ఒకటి ఉండడంతో చిన్నగా ప్రారంభమైన అగ్ని ప్రమాదం స్టాల్స్ అన్నిటి కూడా వ్యాపించింది. భారీ ఎత్తున కూడా మంటలు నెలకొన్నాయి. దాంతో అయితే మంటలు దాదాపు కొంత తగ్గుముఖం పడుతున్నప్పటికీ ఇప్పటికీ దట్టమైన పొగ వ్యాపించింది. మొత్తం అంటే షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం ఏర్పడినట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. అది ప్రమాదానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వారితో తెలుస్తుంది. ప్రమాదం ఏం జరిగింది, అసలు ఎలా జరిగింది? ఇక్కడ 75 సంవత్సరాలు మేము ఇంతవరకు చూసినాం. ఎప్పుడు కానీ ఇంత పెద్ద యాక్సిడెంట్ కాలేదు.
కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏదో షార్ట్ సర్క్యూట్ జూలాల దగ్గర జరిగింది కాబట్టి అక్కడే జరిగిందని చెప్తున్నారు. అది మొత్తం టోటల్గా స్ప్రెడ్ అయిపోయింది. కనీసం ఒక 400 స్టాల్స్ పైనే కాలిపోయినాయి టోటల్గా. ఇంకోటి బట్టల షాపులు, దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ మొత్తం టోటల్ కొలాప్స్ అయిందండి. దాని తర్వాత అక్కడ పక్కన అవన్నీ చాట్ బండారు, ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి కాబట్టి దానివల్ల మరీ ఎక్కువైపోయింది. చాలా ఘోరమైన పరిస్థితి అండి. కాకపోతే ఆ భగవంతుని ప్రేయర్ చేస్తున్న ఎవరికి ఏమి ప్రాణాపాయం జరగకుండా ఉంటే బాగుంటుంది. మరి ఇంతవరకు అయితే కనీసం ఒక 5-6 మందిని అయితే హాస్పిటల్కి తీసుకొని పోయినారు. మరి వాళ్ళు ఎట్లున్నారో ఏం సంగతి తెలియదు. ఇంకా లోపల కూడా వాళ్ళు సెర్చ్ చేస్తున్నారండి. చాలా భగవంతుని ప్రేయర్ చేయండి, ఏ ప్రాబ్లం కాకుండా అందరూ హ్యాపీగా ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. ఇది ప్రమాదం తీవ్ర ఏమైంది? आप बोलो जो देखा था, आप बोलो इधर. मैं आरबीआई का सिक्योरिटी हूँ. मैं जैसे देखा महेश बैंक में आग लगा और सबको आदमी को बाहर किया. बाहर करने के बाद बाहर भेज दिया, जाके आंध्रा बैंक में ढुकने के बाद देखा महेश बैंक में पूरा आग फैल रहा था और वो पानी मार रहा था. पानी मारने के बाद थोड़ा कंट्रोल हो रहा था. एक ही बार पानी भी ख़त्म हो गया. एक ही बार वो सिक्योरिटी के मैं भेजा, फायर वाले को बोला, फायर ब्रिगेड वाले को. वो गया फायर ब्रिगेड करने के लिए और पानी भी खत्म हो. जैसे हुआ वैसे फायर बढ़ गया, आगे में ही चला गया. और उसके बाद पूरा फायर वगैरह सबको भाग गए लोग, सब किनारा हो गए. तो उसके बाद 20 मिनट 15 मिनट ऐसे टाइम लगा हुआ. इससे पब्लिक पूरा फुल हो गया. वो फायर ब्रिगेड आया और अपना बुझाने का काम स्टार्ट किया. थैंक यू. यस 15-20 ऐसा मिनट्स हुआ, 20 मिनट्स तक. हाँ, आने के बाद पूरा कंट्रोल हुआ, पूरा फायर पूरा फैल गया. कोई भी आदमी कुछ है क्या? नहीं, आदमी कोई कुछ नहीं है. सबको हम लोग भगा दिया, सबको बाहर कर दिया. इसको भी कुछ हानि नहीं हुआ? कुछ भी प्रॉब्लम नहीं हुआ. जो हुआ ATM जो मशीन है, जो सिस्टम है, पूरा जल गया. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం ముందుగా మహేష్ బ్యాంకులో ప్రమాదం ప్రారంభమైంది. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి స్టాల్స్ అన్నిటి కూడా వ్యాపించింది. అక్కడ ఉన్నటువంటి బ్యాంకులు ఆ స్టాల్లో ఉన్నప్పటికీ దాంతో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి నీళ్లతో ఆర్పడానికి ప్రయత్నించినప్పటికీ ఆ అదుపులోకి రాగలేదని ప్రత్యక్ష సాక్షులు, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు చెప్పారు. ఇప్పుడు అయితే అక్కడ ఉన్నటువంటి మొత్తం ఆ స్టాల్స్ అన్నీ కూడా పక్కనే ఉండడం, వాటన్నిటిలో దుస్తులు అదేవిధంగా రకరకాల వస్తువులు ఉండడం వల్ల ఆ మంటలు తీవ్ర స్థాయిలో వ్యాపించాయి. అవన్నిటితో దాదాపుగా కొన్ని వందల స్టాల్స్ అన్నీ కూడా బుగ్గిపాలయ్యాయి. వాటన్నిటిలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రాథమికంగా మాత్రం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా ఒక అంచనా వేస్తున్నారు. మొత్తం మీద కొన్ని కోట్ల రూపాయలు నష్టం జరిగినట్టుగా నిర్వాహకులు చెప్తున్నారు. అదేవిధంగా నిర్వాహకులు కూడా దీనికి సంబంధించి అసలు ఏం జరిగిందనే తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అదుపులో తేవడానికి ఇటు నిర్వాహకులు కానీ ఇటు 5-10 మినిట్స్లోనే మొత్తం వచ్చేసింది సార్. అసలు మీదకి వచ్చేసి ప్రాణాపాయమని ఏమి తీసుకురావడానికి కూడా లేకుండా పట్టుకొని జనాన్ని లాగేశారు. జనం ఏమీ మెటీరియల్ అనేది ఎవ్వరికి బయటికి అనేది రాలేదండి. వాస్తవంగా ఎవరు ఏం తీసుకురాలేకపోయారు. అసలు మొత్తం ఫైర్ అయిపోయింది. एक चीज हाथ में नहीं आई. करीब 6 लाख रुपए का माल मेरा, मैं अपनी जो पूरे टीना जल के अंगार पड़े तो छोड़ दे के हट गया. एक चीज मेरे हाथ को नहीं लगी. खादी यूनिट में मेरा स्टॉल है ज्वेलरी का टोटली. सेकंडों में देखे तक जो है वहाँ से 8-10 स्टॉल से जो है ना फायर स्टेशन का कोई फायरिंग का है. सेकंड के अंदर 10-15 मिनट पूरा खत्म हो गया. कोई चीज नहीं बचा हुआ है मेरा. ఓకే, అక్కడ ఏమైందంటే అక్కడ మనకు ఆంధ్ర బ్యాంక్ దగ్గర టోటల్గా అది ఫైర్ అనేది స్టార్ట్ అయింది. అది మొత్తం షార్ట్ సర్క్యూట్ కూడా తెలియదు ఏదో కానీ మొత్తానికి ఫైర్ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ ఆర్బీఐ సైడ్, తర్వాత ఇక్కడ మనకు మహేష్ బ్యాంక్, LIC, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అన్నిటికీ విదిన్ 5 మినిట్స్, ఒక 1 మినిట్ లోపల అంతా అందరం బయటకు వచ్చేసి అలర్ట్ కూడా చేసాం. అందరిని కూడా అలర్ట్ చేసి అక్కడ ఉన్న స్టాల్ వాళ్ళని కూడా మేము బయటికి సామాన్లు అక్కడ వదిలేసి బయటికి రండి అని చెప్పాము. ఆ గాలి ఎక్కువగా రావడం వలన అది ఒకేసారి మొత్తం వచ్చి స్ప్రెడ్ అవుతూ ఇక్కడ వరకు మొత్తం ఇక్కడ ఏది మన సన్ సిటీ ఏదైతే రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో స్టాల్ అక్కడ వరకు అన్ని స్టాల్ విత్ ఇన్ మినిట్స్లో మేము
40-50 అక్కడ రెండు సైడ్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇది ఫ్రంట్ సైడ్, ఇది వ్యూ ఉండే సైడ్, ఇది పబ్లిక్ అంతా వ్యూ ఉండే సైడ్. మొత్తం టోటల్ స్టాల్ ఒక వితిన్ 2-3 మినిట్స్లో మొత్తం టోటల్గా స్ప్రెడ్ అయిపోయింది. అది అంతలోపల మేము అందరినీ అలర్ట్ చేస్తూ వచ్చేసాము. అప్పటికి అందరు బయటకు వచ్చేసారు. కొంతమంది సామాన్లు ఎవరికి గాయాలు మేము చూసినప్పటికీ అది గాయాలు ఏమి ఇక్కడ సైడ్ వాళ్ళకి కాలేదు. అక్కడ ఇంకా అటు సైడ్ ఉన్న వాళ్ళకి ఏదైనా అయి ఉండొచ్చు, బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకు. బట్ అక్కడ వెంబడే మళ్ళీ మేము వచ్చిన ఒక 5 నిమిషాలకు మళ్ళీ సిలిండర్ కూడా పేలింది అక్కడ ఒకటి. ఇక అక్కడే వెనకాల ఏదన్నా అయితే ఉండొచ్చు బహుశా. కానీ ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే అందరినీ మేము అలర్ట్ చేసాం. బయటకు వచ్చేసి అందరిని అలర్ట్ చేసి అందరు బయటకు రండి అంతా ఫైర్ అయింది అనేసి చేయడం జరిగింది. అందరూ కూడా స్పాట్లో బయటకు